నమస్తే డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. చెవి, ముక్కు, గొంతు ఇవన్నీ సర్వసాధారణంగా వచ్చే సమస్యలు. అసలు ఇవి ఎందుకు వస్తాయి, వీటికి కారణాలు ఏంటి, ఇవన్నీ వివరించడానికి ఈరోజు మనతో సీనియర్ కన్సల్టెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ ఆఫ్ సురక్ష హెల్త్ పార్క్ ఆఫ్ విశాఖపట్నం డాక్టర్ బి శ్రీరామ్మూర్తి గారు మనతో ఉన్నారు. వాడిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. ఈ అన్ని విషయాలు చెవి, ముక్కు, గొంతు జబ్బుల విషయాలు మాట్లాడే ముందు మీ సివిఆర్ హెల్త్ క్లియర్ న్యూస్ వారికి నా శుభాభివందనాలు. సాధారణంగా చెవికి వచ్చే బాధలు ఏంటి? ఇప్పుడు చెవికి సాధారణంగా చాలా బాధలు వస్తుంటాయమ్మా. చెవి బాధలు వేరు, చెవి జబ్బులు వేరు. చెవి బాధలు ముఖ్యంగా మనం చెవిట్లో నుంచి నొప్పి, చెవిట్లో నుంచి చీము కారడం, చెవిట్లో నుంచి వినిపించకపోవడం, నాలుగోది వచ్చి చెవిట్లో నుంచి శబ్దాలు రావడం, 5 కళ్ళు తిరగడం. ఈ 5 సమస్యలు, చెవికి ఏ జబ్బు వచ్చినా ఈ 5 సమస్యలతో పేషెంట్స్ బాధపడుతూనే ఉంటారు. దీనికి 1 చెవి నొప్పి, 2 చెవి నుంచి చీము కారడం, 3 చెవి వినిపించకపోవడం, 4 చెవి నుంచి శబ్దాలు రావడం, అనవసరమైన శబ్దాలన్నీ రావడం, 5 చెవులు కళ్ళు తిరగడం. ఈ 5 ముఖ్యంగా ఈ 5 సమస్యలతో, ఆ బాధలతో చాలామంది బాధపడుతుంటారమ్మా. డాక్టర్ గారు, ఇన్ని రకాలుగా జబ్బులు అన్నారు కదా, సాధారణంగా మన దేశంలో చెవిటికి కనిపించే జబ్బులు ఏంటి? మన దేశంలో చాలా జబ్బులు చెవికి వస్తుంటాయి. చెవి సాధారణంగా 3 భాగాలుగా విభజిస్తారు. వెలుపల చెవి, మధ్య చెవి, లోపల చెవి అని 3 భాగాలు ఉంటాయి చెవిట్లో. ఏ భాగానికి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క జబ్బు రావచ్చు. సాధారణంగా మనకు వచ్చే చెవిలో వచ్చేది చెవి నుంచి చీము కారణం నుంచి, ఇన్ఫెక్షన్ నుంచి, చెవి నుంచి వచ్చే గడ్డల వరకు ఏ బాధ అయినా చెవి నుంచి రావచ్చు. ఇలా మధ్య చెవిలో కానీ, వెలుపల చెవిలో కానీ, లోపల చెవిలో కానీ చెవిట్లో జబ్బులు వస్తుంటాయి. కామన్గా సాధారణంగా మనం తీసుకుంటే చెవికి CSOM అని, క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అని ఒక జబ్బు సాధారణం. మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఈ జబ్బు సర్వసాధారణమైంది. తర్వాత ఆటోస్క్లెరోసిస్ అంటే చెవిట్లో ఎముకలు గట్టిపడి వినిపించకపోవడం, ఇది 2వ ప్రధాన సమస్య. ఇంకా 3వ ప్రధాన సమస్య వచ్చి ఏంటంటే చెవిటి వినిపించకపోవడం, డెఫ్నెస్ అంటారు దాన్ని, హార్డ్ ఆఫ్ హియరింగ్ అని కానీ, చెవిటితనం కానీ అంటారు. ఇలాంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈ 3 సమస్యలు మనం ప్రస్తావించవచ్చు. ఈ డెఫ్నెస్ అనేది, వినిపించకపోవడం అనేది అనేక సమస్యల వల్ల వస్తుంది. దానికి అగైన్ మళ్ళీ ఇన్ఫెక్షన్ నుంచి మధ్య చెవిట్లో ఉన్న కండ జబ్బు, ట్యూమర్స్ వరకు, గడ్డల వరకు ఏ కారణమైనా చెవి నుంచి చెవిటి రావచ్చు. సార్, కొంతమందిలో కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. ఈ కళ్ళు తిరగడం చెవికి సంబంధం ఉందా? దీని కారణాలు ఏంటి? 80% కళ్ళు తిరగడానికి కారణం చెవులు. కళ్ళు తిరగడానికి శరీరంలో 4-5 భాగాలు ముఖ్య కారణం. 1 చెవులు, 2 కళ్ళు, 3 వెన్నెముక, 4 మెదడు. ఈ 4 భాగాల్లో ఎక్కడ ఏ జబ్బు ఉన్నా కళ్ళు తిరగడం మొదలొస్తుంది. కానీ కళ్ళు తిరగడం సాధారణంగా చెవుల నుంచే వస్తుంది. చెవులు కళ్ళు తిరగడానికి ప్రధాన కారణం. ఇంకా ముక్కు విషయానికి వస్తే చాలా మందికి సైనస్ ప్రాబ్లం ఉందంటారు. సైనస్ అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది మనం సైనసైటిస్ అనేది మన సామాన్య పరిభాషలో ప్రతి వాళ్ళు జలుబు వస్తే సైనసైటిస్ అని, తలనొప్పి వస్తే సైనసైటిస్ అని. ఈ సైనసైటిస్ అనేది సాధారణ మన పరిభాషలో చాలా కామన్. కానీ 100కి 22 మంది నుంచి 28 మంది సైనసైటిస్తో బాధపడతారు. సైనసైటిస్ అనేది, ఇప్పుడు సైనసైటిస్ అనే పదం లేదు. రైనోసైనసైటిస్ అనేది ముక్కు దాని పక్క ఉన్న సైనస్ ఇన్ఫెక్షన్లో చీము పట్టడం వల్ల సైనసైటిస్ వస్తుంది. దీన్ని రైనోసైనసైటిస్ అని అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి సైనసైటిస్ అనే పదం పోయింది, రైనోసైనసైటిస్ అని అంటారు. కానీ రైనోసైనసైటిస్ ఎలర్జీ నుంచి కానీ, లేక వేరే ఇతరత్ర జబ్బుల నుంచి కానీ మనం విడదీయవలసి వస్తుంది. ప్రతి జలుబు వచ్చే వారికి సైనసైటిస్ ఉండకపోవచ్చు. జలుబు సాధారణంగా రైనైటిస్ వల్ల కానీ, ఎలర్జీ వల్ల కానీ, సైనసైటిస్ వల్ల కానీ రావచ్చు. దాన్ని అందుకనే రైనోసైనసైటిస్ అని అంటారు. డాక్టర్ గారు, కొంతమందిలో ముక్కు బ్లాక్ అయింది, ముక్కు నుంచి గాలి అనేది సరిగా అవ్వట్లేదని వింటూ ఉంటాం. దీనికి కారణాలు ఏంటంటారు? ముక్కు నుంచి అనేక కారణాలమ్మ. రక్తం కారడానికి ముక్కు నుంచి దెబ్బ తగిలే మొదలుకొని ముక్కులో ఉన్న గడ్డల వరకు 1000 కారణాలు చెప్పొచ్చు. కానీ సాధారణంగా చిన్నపిల్లల్లో ఏదైనా వాళ్ళు వేళ్ళు పెట్టి గీచుకోవడం వల్ల కానీ రక్తం రావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ ముక్కులో ఉన్న రక్తం రావచ్చు, లేదంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్ అంటారు. కామన్గా
వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు బీపీ వల్ల రక్తం రావచ్చు. వెరీ ప్రమాదకరమైన కారణం రక్తం రావడానికి ముక్కులో ఉన్న క్యాన్సర్ వల్ల. ఇలాంటి సామాన్యంగా వచ్చే బాధలు ఒకటి ట్రామా వల్ల కానీ, రెండోది వచ్చి ఇన్ఫెక్షన్ వల్ల కానీ, మూడోది వచ్చి బీపీ వల్ల కానీ, హైపర్ టెన్షన్ వల్ల కానీ, నాలుగోది ఎనీ ట్యూమర్స్ అంటే ముక్కులో ఉన్న క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వల్ల కానీ రక్తం రావచ్చు. సార్, ఇప్పుడు ఎండోస్కోపిక్ సర్జరీ అని వింటూ ఉంటాం. అసలు ఎండోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి? ఇప్పుడు ఎండోస్కోపిక్ సర్జరీ అంటే సర్జరీని చాలా చిన్న గొట్టాల ద్వారా ఎండోస్కోప్ ద్వారా చేయడం. అవి ఎండోస్కోపిక్ సర్జరీలు జనరల్గా బ్రెయిన్ నుంచి, అబ్డమెన్ నుంచి, ముక్కులో నుంచి కానీ, చెవి నుంచి కానీ ఎనీ భాగంలో కూడా ఎండోస్కోప్ ద్వారా సర్జరీ చేస్తారు. ఇంతకుముందు ఒక 10-15 సంవత్సరాల ముందు పెద్ద పెద్ద గంటలు శరీరంలో ఘాట్లు వేసి ఆపరేషన్లు చేసేవారు. ఇప్పుడు అవన్నీ కాకుండా చిన్న ఎండోస్కోపులు శరీరంలోకి పంపించి అది ఇలాంటి ఆపరేషన్లు చేస్తారు. ఇది చాలా ప్రసిద్ధమైంది ఏంటంటే ముక్కులో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు. ప్రతి వాళ్ళు మీకు ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేయాలా, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విధానం ఇది ప్రపంచంలో అత్యాధునితమైన ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అధునాతనమైన విధానం. ఎండోస్కోప్ ముక్కులో పంపించి శరీరంలో ఏ భాగమైనా ఏ జబ్బు ఉన్నా దాన్ని తొలగించవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నారంటే ముక్కులో నుంచి ఎండోస్కోప్ పెట్టి బ్రెయిన్ నుంచి అంటే మెదడు భాగాల్లో ఉన్న జబ్బులను కూడా తొలగిస్తున్నారు. దీన్ని ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విధానం అంటున్నారు. సార్, ఇప్పుడు గొంతు క్యాన్సర్ అని వింటాం. ఈ గొంతు క్యాన్సర్ ముందుగానే మనం కనిపెట్టగలమా? అది ఎలా కనిపెట్టచ్చు? గొంతు క్యాన్సర్ సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే సమస్య. ఇప్పుడు గొంతు క్యాన్సరు ఆల్కహాల్ తీసుకునేవారికి కానీ, కంటిన్యూస్గా సిగరెట్లు తాగేవారికి కానీ, కొన్ని సంవత్సరాలు సిగరెట్లు తాగేవారికి కానీ గొంతులో క్యాన్సర్స్ వస్తుంటాయి. ఈ గొంతు క్యాన్సర్ అనేది మాట బొంగురు పోవడం వల్ల కానీ, లేదంటే మింగడం కష్టం వల్ల కానీ, లేకపోతే చెవిలో నొప్పి ఉన్నవారు కానీ, అలా ఒకరోజు కాదు ఒక 2-3 నెలలు అలా ఉన్నవారికి మనం గొంతు క్యాన్సరు అని అనుమానపడవచ్చు. నిర్ధారించలేం, అనుమానపడవచ్చు. దానికి అనేక పద్ధతుల ద్వారా ఇది క్యాన్సర్ ఉంది అని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గొంతు బొంగురు పోవడం అన్నారు కదా సార్, అది ఎందువల్ల అవుతుంది? దానికి కారణాలు ఏంటి? సాధారణంగా గొంతు బొంగురు పోవడం అనేది గొంతుకి స్వరపేటిగా, గొంతుకు ముందు భాగంలో స్వరపేటిగా ఒక అవయవం ఉంటుంది. అందులో చేంజెస్ ఏమైనా, ఇది స్వరపేటిగా, గొంతు ముందు భాగంలో స్వరపేటిగా ఉంటుంది. దానిలో ఏవైనా చేంజెస్ ఉన్నట్టయితే, సపోజ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే, లేకపోతే నరాల పెరాలసిస్ ఉన్నట్టయితే, మూడోది వచ్చి ఎనీ ట్యూమర్స్ ఉన్నట్టయితే, క్యాన్సర్ ఉన్నట్టయితే ఈ గొంతు రాపు రావచ్చు. లేకపోతే ఎక్కువ మాట్లాడే వారికి కానీ వీటికి గొంతు రాపు రావచ్చు. ఇప్పుడు డాక్టర్ స్టాక్లో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మనం ముందుగా మాట్లాడుకున్నప్పుడు CSOM అని అన్నారు కదా, అసలు అది ఏంటి? దాని గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? CSOM ఇంతకుముందు మీతో నేను మొదటే చెప్పాను. CSOM అంటే క్రానిక్ సపరేటివ్ అటైటిస్ మీడియా. ఇది మెడికల్ పరిజ్ఞానంలో ఇలా అంటారు. CSOM సాధారణంగా మనలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వస్తుంటుంది. CSOM అంటే మధ్య చెవిలో చీమ్ ఏర్పడి కర్ణబేరి రంధ్రం పడి బయటికి అలా కంటిన్యూస్గా చాలా సంవత్సరాల నుంచి వస్తుంటుంది. దీన్నే CSOM అంటారు. CSOM మన ప్రాంతాల్లో చెవికి ప్రధాన సమస్య CSOM. ప్రతి వాళ్ళు CSOMతో 5 నుంచి 6% చిన్నపిల్లలు CSOMతో బాధపడతారు. దీనివల్ల టాన్సిల్స్ కానీ, అడినాయిడ్స్ కానీ, లేదా ముక్కులో ఉన్న జలుబు వల్ల కానీ, మనం చెవిలో పుల్లలు పెట్టి త్రిప్పినట్టు కానీ చెవి రంధ్రం పడిపోయి కర్ణబేరి రంధ్రం పడి అదే CSOMగా మారుతుంటుంది. CSOM వల్ల అనేక సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో రావచ్చు అంటున్నారు కదా సార్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తూ ఉంటుంది? చిన్నపిల్లల్లో సాధారణంగా ఒకటో సంవత్సరం, ఈవెన్ పుట్టిన పిల్లలు 3-4 months నుంచి సాధారణంగా అన్ని వయసులోనే CSOM ఉంటుంది. CSOM ఈ బాధలు చెవుల నుంచి చీము కారడం సాధారణంగా 30-40 రోజులు పైబడి కారుతూనే ఉంటే దాన్ని CSOM అంటారు. చెవి నుంచి అప్పుడే
చెవి నుంచి చీము కారడం, నొప్పి రావడం, ఇలాంటి బాధల్ని ఏఎస్ఓఎం అంటారు. ఏఎస్ఓఎం మామూలుగా వస్తుంటుంది, తగ్గుతుంటుంది. కానీ సిఎస్ఓఎం చాలా రోజుల నుంచి చెవిలో చీము కారడం, వినిపించకపోవడం, శబ్దాలు రావడం, తర్వాత వచ్చి చిన్నపిల్లలు నీరు పోయినా కొంతకాలంలో తగ్గొచ్చు, మరలా స్టార్ట్ అవుతుంటుంది అనమాట. సిఎస్ఓఎం అనేది చాలా దీర్ఘకాలిక సమస్య. దీనికి అనేక రకాల వైద్యాలు ఉన్నాయి. ఒకటి మొదటి దశలో మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు. రెండో దశలో టెంపనోప్లాస్టీ అని ఒక ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ ద్వారా కూడా సిఎస్ఓఎం నయం చేస్తారు. సిఎస్ఓఎంలో మనకి వైద్యం యొక్క ముఖ్య విధానం ఏంటంటే, ఒకటి శరీరంలో ఉన్న చెవి నుంచి వచ్చే చీమును అరికట్టడం, రెండు వినికిడి పోతుంటుంది, ఆ వినికిడి ఇంప్రూవ్ చేయడం. ఇలాంటి ప్రస్తుతమైన ఆపరేషన్లు టెంపనోప్లాస్టీ అనే విధానం ద్వారా చేస్తున్నారు. సైనసైటిస్, రైనోసైనసైటిస్ అంటున్నారు కదా సార్, అసలు ఏంటి, దీన్ని కొంచెం వివరంగా చెప్పగలరా? ఇప్పుడు మనకి సాధారణంగా సైనస్లు అనే మన ముఖం ఎముకల్లో కొన్ని ఖాళీ గదులు ఉంటాయి. వాటి పర్టికులర్గా సాధారణంగా ముక్కు చుట్టూ ఈ సైనస్లు ఉంటాయి. ఆ సైనస్లు ముక్కులోనికి రంధ్రాల ద్వారా ఓపెన్ అయి ఉంటాయి. వీటిని సైనసెస్ అని అంటారు. సైనసెస్కి ఏమైనా చీము చేరితే దాన్ని సైనసైటిస్ అని ఇప్పుడు సాధారణంగా అంటారు. కానీ ముక్కు ఇన్ఫెక్షన్ వచ్చి ముక్కు ద్వారా సైనసెస్కి ఇన్ఫెక్షన్ వెళ్తుంది కాబట్టి సామాన్య పరిభాషలో రైనోసైనసైటిస్ అని అంటారు. సైనసైటిస్ అనే టర్మ్ ఇప్పుడు మెడికల్ పరిభాషలో లేదు, రైనోసైనసైటిస్ అని అంటారు. రైనోసైనసైటిస్ అంటే ముక్కుకు చీము బట్టి ముక్కు ద్వారా సైనసెస్లో ఖాళీ గదుల్లో చీము ఉండి కంటిన్యూస్గా మనిషికి బాధ కలిగిస్తుంది. ఈ సైనసైటిస్ 100కి 18 నుంచి 22% వరకు ఉంటుంది. దీనివల్ల ముక్కు దెబ్బడు వేయడం, ముక్కు నుంచి కాయలు రాకపోవడం, తర్వాత జలుబు, ముక్కు నుంచి ఏదైనా ద్రవాలు కారడం, ముక్కులోనికి ద్రవాలు పోవడం, ఇవి మేజర్. మైల్డ్ హెడేక్ అంటే చాలా తక్కువైన హెడేక్ రావడం, ఇవి జరుగుతుంటాయి. కానీ కంటిన్యూస్గా దగ్గు రావడం కానీ, పళ్ళల్లో నొప్పి కానీ, లేదంటే బ్యాడ్ స్మెల్ కానీ, లేకపోతే ఫీవర్ రావడం కానీ, లేకపోతే శరీరం వీక్నెస్ అవ్వడం కానీ, నోటి వెంబడి దుర్వాసన రావడం కానీ, ఇవన్నీ సైనసైటిస్ లక్షణాలు. ఇప్పుడు ఈ సైనసైటిస్కి ఎటువంటి ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి? ఇప్పుడు ముందు మనం సైనసైటిస్ రావడానికి కారణం ఏంటి, ఆ కారణాలను కానీ నివారణ చేసుకున్నట్టయితే సైనసైటిస్ రాకుండా ఉంటుంది. కారణాలు మనం ముఖ్యంగా 3 విధాలుగా భావించవచ్చు. ఒకటి ఎన్విరాన్మెంటల్, బయట ప్రపంచంలో ఏమైనా, ఇప్పుడు సపోజ్ కోల్డ్ ఉంది, బయట ప్రపంచంలో కోల్డ్ కానీ, లేదా బయట ప్రపంచంలో సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్నా కానీ, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఉన్నా కానీ సైనసైటిస్ వస్తుందన్నమాట. రెండోది వచ్చి బ్యాక్టీరియాలో కానీ వైరస్ల వల్ల కానీ సైనసైటిస్ రావచ్చు. రెండో విషయం సైనసైటిక్ కారణం మన శరీర తత్వం. జనరల్గా ఆస్తమా ఉన్న పేషెంట్లు ఉంటారు, ఆస్తమా ఉన్న పేషెంట్లకు సైనసైటిస్ వస్తుంది. తర్వాత సిలియరీ సిండ్రోమ్, ఇమ్మొటైల్ సిండ్రోమ్ అని అంటారు, అలాంటి వాటిలో సైనసైటిస్ వస్తుంది. మూడోది ముక్కు నిర్మాణంలో ఏమైనా తేడాలు ఉన్నట్టయితే, ముక్కులో ఎముక వంగడం, ముక్కు భాగాలు దగ్గరికి కూడుకుపోవడం, ఇలాంటి విషయాల్లో కూడా సైనసైటిస్ రావచ్చు. ఈ విధానాల్లో మార్పు మనం తేగలిగితే సైనసైటిస్ నివారించవచ్చు. ఈ సైనసైటిస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అని అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు సైనసైటిస్ని మళ్ళీ 2 విధాలుగా విభజిస్తారమ్మా. ఒకటి ఎక్యూట్ సైనసైటిస్, 2 క్రానిక్ సైనసైటిస్. ఎక్యూట్ సైనసైటిస్ అంటే ఏదైనా నేను చెప్పే బాధలు వితిన్ 1 మంత్లో కానీ వచ్చినట్టయితే దాన్ని ఎక్యూట్ సైనసైటిస్ అంటారు. 1 నెల తర్వాత 12 వారాల తర్వాత ఈ బాధలు ఉన్నట్టయితే దాన్ని క్రానిక్ రైనోసైనసైటిస్ అంటారు. ఎక్యూట్ సైనసైటిస్లో మందులతో వైద్యం చేస్తారు. యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల కానీ, డీకంజెస్టెంట్ ఇవ్వడం వల్ల కానీ, ముక్కులో చుక్కలు ఇవ్వడం వల్ల కానీ సైనసైటిస్ని తగ్గిస్తారు. క్రానిక్ రైనోసైనసైటిస్ అని అన్నారు కదా, అది ఉందని ఎలా నిర్ధారిస్తారు? నిర్ధారణ అనే విధానం చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంది. ఒకటి పేషెంట్ చెప్పే బాధలను బట్టి, నేను చెప్పాను ముందే ఏ బాధలు సైనసైటిస్ క్రానిక్ రైనోసైనసైటిస్కి ఉంటాయని చెప్తారు. ఈ బాధలు ఉన్నట్టయితే మనం రోగిని పరీక్ష చేసినప్పుడు మనకు కొంత ఇన్ఫర్మేషన్, కొంత విశ్లేషణ తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ముక్కు పరీక్ష చేసినట్టయితే ముక్కు నుంచి చీము ఏమైనా వస్తుందా, ముక్కు నుంచి ఏమైనా దెబ్బడుందా, లేదంటే శరీర భాగం ముక్కు పై భాగాన్ని ఏమైనా చిన్న నొప్పి ఉందా, ఇవన్నీ పరీక్ష చేస్తాం. తర్వాత వచ్చి రెండవ విషయం ఎండోస్కోపీ చేస్తాం. దాన్ని డయాగ్నాస్టిక్ ఎండోస్కోపీ అంటాం. ఎండోస్కోపీ గురించి ఇందాకే వివరించాను.
చిన్న గొట్టం పెట్టి లోపల ఏ భాగాలు ఎలా ఉన్నాయి, ముక్కులో భాగాలు ఎలా ఉన్నాయి, ఒకటి ఎరుపుదనం ముక్కులో ఉందా, లేదా ముక్కులో నీరు చేరిందా, మూడోది ముక్కులోంచి చీమ్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ సైనసైటిస్ లక్షణాలను చూపిస్తాయి. మూడో విధానం ఏంటంటే సిటీ స్కాన్. చాలామంది ఇంతకుముందు ఎక్స్రేలు తీసేవారం, ఎక్స్రే వల్ల కొంచెం తక్కువ మనకి విశ్లేషణ వస్తుంది. ఎక్స్రే కాకుండా సిటీ స్కాన్ తీస్తారు. సిటీ స్కాన్లో సైనసైటిస్ విధానం క్లియర్గా తెలుస్తుంది. ముందు రోగిని పరీక్షించడం, 2 ఎండోస్కోపిక్ విధానం, 3 సిటీ స్కాన్ చేయడం. ఈ 3 విషయాలని విశ్లేషించుకొని సైనసైటిస్కి 100కి 100 మనం గుర్తించవచ్చు. ఈ మూడిట్లో 3ని కలుపుకొని మనం చూడాలన్నమాట. ఒక్క విధానం కూడా కంప్లీట్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఈ 3 విధాలని మనం కంప్లీట్గా విశదీకరిస్తే క్రానిక్ రైనోసైనసైటిస్ ఉందా లేదా అని చెప్పచ్చు. ఇప్పుడు డాక్టర్ స్టాక్లో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఈ సైనసైటిస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి సార్? ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు సైనసైటిస్కి అధునాతన వైద్యం ఏంటంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. చాలామంది మనకి జలుబు వస్తే సైనసైటిస్ అనడం, తలనొప్పి మనం ఇక్కడ ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఏంటంటే సైనసైటిస్లో ఎప్పుడూ బాధాకరమైన తలనొప్పి ఉండదు. దానికి ముఖ్యంగా ఎక్కువ బాధతో తలనొప్పి వచ్చినట్టయితే అది సైనసైటిస్ కాదు. అది మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ వలన తలనొప్పి రావచ్చు. తలనొప్పి వచ్చేవారు ప్రతి వాళ్ళు సైనసైటిస్ అంటారు, అది కాదు. జలుబు వచ్చే ప్రతిదీ సైనసైటిస్ కాదు. జలుబు సాధారణంగా ఎలర్జీ వలన కానీ, అక్యూట్ రైనైటిస్ అని వైరస్ ఇన్ఫెక్షన్ వలన కానీ రావచ్చు. ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళకి వెదర్ సైనసైటిస్ మీకుందా, ఎలర్జీ ఉందా, మైగ్రేన్ ఉందా అని ముందు నిర్ధారించుకోవాలి. ఒకసారి నేను చెప్పే పద్ధతుల ప్రకారం సైనసైటిస్ ఉన్నట్టయితే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు. దీని ద్వారా చిన్న చిన్న గొట్టాలను ముక్కులో పెట్టి, ముక్కులో బయట ఏం కట్ చేయరు, చిన్న గొట్టాలను ముక్కులో పెట్టి అంతా ఆ సైనస్ ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేస్తారు. ఇది 100కి 100 సత్ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మైగ్రేన్ అన్నారు కదా సార్, మైగ్రేన్కి సైనసైటిస్కి తేడా ఏంటి? మైగ్రేన్లో మెయిన్గా తలనొప్పి రావడం, ఒకవైపే రావడం, సివియర్ తలనొప్పి రావడం, వాంతులు రావడం, ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు. సైనసైటిస్లో జలుబు రావడం, ముక్కు దెబ్బడు వేయడం, తర్వాత వచ్చి ముక్కు నుంచి బ్యాడ్ స్మెల్ రావడం. సైనసైటిస్లో తలనొప్పి అంతగా ఉండదు, ప్రెషర్ అని ఉంటుంది. మైల్డ్ తలనొప్పి ఉంటే ఉండొచ్చు, కానీ సివియర్గా సైనసైటిస్లో తలనొప్పులు రావు. ఇవి ముఖ్య డిఫరెన్సెస్. ఇప్పుడు మైగ్రేన్లో తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఒకే భాగం వస్తుంది అంటున్నారు. ఏ సైడ్ వచ్చే ఎక్కువ ఛాన్సెస్? ఏ సైడ్ అయినా, 2 సైడ్లో ఏ సైడ్, రైట్ లైన్ రావచ్చు, రైట్ హ్యాండ్స్ రావచ్చు, లేకపోతే తల వెనక భాగం రావచ్చు, తల పై భాగంలో రావచ్చు. కానీ వచ్చే తలనొప్పి చాలా సివియర్గా ఉంటుంది, వాంతులతో వస్తుంటుంది, కళ్ళులో కొంచెం మసలు కనిపించడం ఉంటుంది. ఇవి ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేడీస్లో కానీ ఈ మైగ్రేన్ వెరీ కామన్. ఇప్పుడు లేడీస్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు. ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే మైగ్రేన్ ఇప్పుడు యుక్త వయసులో వస్తుంటుంది. యుక్త వయసులో స్త్రీలు, ఎక్కువ పనిచేసేవారు, డిస్టర్బెన్సెస్, నైట్ స్లీప్లెస్నెస్, నిద్ర లేకపోవడం వల్ల కానీ ఇలాంటి వాళ్ళకు మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎక్కువగా ఇర్రెగ్యులర్గా ఒకరోజు 11 గంటలు పడుకొని, ఒకరోజు 1 గంట పడుకొని, ఒకరోజు 10 గంటలు పడుకొని, ఇలాగ ఇర్రెగ్యులర్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. వేళకు భోజనం చేయాలి, కొన్ని పదార్థాలు తీసుకోకూడదు, కాఫీ టీలు కానీ ఎక్కువగా ఇలాంటివి సేవించిన వారికి మైగ్రేన్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అని వింటూ ఉంటాం. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుంది వాళ్ళకి? ఇప్పుడు చెవి, ముక్కు, గొంతు విషయానికి వస్తే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ సాధారణమైన సమస్య. టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్ వల్ల చిన్నపిల్లల్లో నొప్పి రావడం, హై ఫీవర్ 104, 105 డిగ్రీ జ్వరం రావడం, గొంతు నొప్పి, మింగడానికి కష్టం కలగడం, ఇవన్నీ టాన్సిల్ యొక్క లక్షణాలు. గొంతులో టాన్సిల్స్ అనే అడినాయిడ్స్, టాన్సిల్స్ అనే ప్రత్యేక లింఫు గ్రంథులు ఉంటాయి. అవి చీము పడడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా వీటికి ఫెరింజైటిస్ అని గొంతు వాపు వ్యాధి కూడా అని ఒకటి ఉంటుంది. ఈ టాన్సిల్స్ ఉన్నాయా లేదా ఫెరింజైటిస్ ఉన్నాయా అని ముందు చూసుకోవాలి. చిన్నపిల్లల్లో సాధారణంగా టాన్సిల్, అడినాయిడ్ వ్యాధి సహజం. వీటికి
ఈ ఈ వ్యాధి జ్వరం ఇవన్నీ అప్పుడప్పుడు వస్తున్నాయా, లేకపోతే నెలకి ఒకసారి అలా సంవత్సరానికి 5-6 సార్లు వస్తున్నాయా అని చూసుకోవాలి. ఈ టాన్సిల్స్ అడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఒక్క ఇన్ఫెక్షన్ బాధలే కాకుండా ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది. దానివల్ల స్నోరింగ్, గురక రావడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ముందు ఎక్కువగా వాచినట్లయితే ఈ ఈ బాగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉంటే, అడ్డు ఉంటే, అలాంటప్పుడు టాన్సిల్స్ అడినాయిడ్స్ రెండు ఒకేసారి తీస్తాం, ఆపరేషన్ చేసి తీయించుకోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడు చేయాలా? సాధారణంగా మీ బిడ్డ 24 గంటలకు గురక చేసినట్టయినా, లేదంటే చెవి నొప్పితో అయినా, సంవత్సరానికి 4-5 సార్లు గొంతు నొప్పితో కానీ జ్వరంతో బాధపడినట్టయినా టాన్సిలెక్టమీ చేయమని ప్రస్తుతం వైద్యులు చెప్తున్నారు. డాక్టర్ గారు, ఇప్పుడు గురక అనేది ప్రతి వాళ్ళు ఇప్పుడు సర్వసాధారణంగా కనబడుతుంది. దీనికి కారణాలు ఏంటంటారు? గురక అనేది ప్రతి వాళ్ళు ఇప్పుడు సాధారణంగా గురక అనేది చాలా సర్వసాధారణ విషయం. మన ఇంట్లో పడుకున్నప్పుడు మన పక్కన వాళ్ళు, అబ్బా నువ్వు చాలా గురక పెడుతున్నావు అని మనమైతే పడుకుంటాం, పక్క వాళ్ళు చెప్తారనమాట మనకు చాలా గురక పెడుతున్నావు అని. గురక రెండు కారణాలు. ఒకటి గురక సెంట్రల్ స్నోరింగ్ అంటారు, అంటే బ్రెయిన్లో నుంచి ఏమైనా కారణం ఉన్నా గురక రావచ్చు. రెండోది పెరిఫరల్ అంటే చెవి, ముక్కు, గొంతులో ఏదైనా అబ్స్ట్రక్షన్ అడ్డు ఉంటే, లేదంటే మన చిన్న నాలిక బాగా సాగి ఫ్లాబీగా ఉన్నా గురక రావచ్చు. లేదంటే స్వరపేటికలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గురక రావచ్చు. అంటే గురక సెంట్రల్ అంటే బ్రెయిన్ నుంచి వచ్చే గురక, లేదంటే ఈ పెరిఫరల్స్ ముక్కు, చెవి, గొంతుల్లోని కానీ, లేకపోతే స్వరపేటికలో కానీ ఏమైనా బాధలు ఉన్నాయా, ఇది పెరిఫరల్ స్నోరింగ్ అని అంటారు. ఇలా రెండు విధాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ గురకకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? గురక ఈ కారణాలు అనేకం కాబట్టి అనేక విధాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ ట్రీట్మెంట్ ఇది బ్రెయిన్ నుంచే వచ్చే గురక, లేదంటే ఇలా పెరిఫరల్ నుంచి వచ్చే గురక అని మనం ఆలోచించుకోవాలి. బ్రెయిన్ నుంచి వచ్చే గురక అయితే దానికి శ్వాసకోశ విధానంలో వేరే మిషన్ అరేంజ్ చేసుకుని గాలి పీల్చుకోమంటారు. కానీ ఇలా చెవి, ముక్కు, గొంతులో కానీ ఏమైనా గురక వస్తే దానికి ఆపరేషన్ ద్వారా నయం అవుద్ది. మెయిన్గా ప్యాలటోఫెరింగోప్లాస్టీ అని ఒక లేటెస్ట్ ఆపరేషన్ చేస్తున్నారు. దీనివల్ల గురకను సహజంగా తగ్గించుకోవాలి. కనుక గురక వచ్చేవాళ్ళు శరీర స్థూలకాయలు అవ్వకూడదు, వెయిట్ తగ్గించుకోవాలి, ప్రక్కన పడుకోవాలి. గురక్కి సాధారణంగా మందులు లేవు. డాక్టర్ గారు, ఇప్పుడు గొంతు బొంగురుపోవడం అన్నది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కొంతమందిలో, దీనికి ఎటువంటి వైద్యం ఉందంటే? ఇప్పుడు గొంతు అంటే స్వరపేటిక గురించి మనం మాట్లాడుకోవాలి. స్వరపేటిక మొదటే చెప్పాను, స్వరపేటిక గొంతు ఆహారనాళం స్వరపేటిక రెండు కలిసి మన భాషలో గొంతు అంటుంటాం. సాధారణంగా గొంతుని 3 విభాగాలుగా విభజిస్తాం. ఒకటి గ్లాటిస్, ఆ గ్లాటిస్ పైన ఉండే భాగం సూప్రాగ్లాటిస్ అంటారు, కింద ఉన్న భాగాన్ని సబ్ గ్లాటిస్ అంటారు. ఈ 3 భాగాలను కలిసి మనం స్వరపేటిక లేదు మన పరిభాషలో గొంతుంటాం. మొదటే చెప్పినట్టు ఇన్ఫెక్షన్ నుంచి క్యాన్సర్ వరకు గొంతు బొంగులకు కారణాలు అవ్వచ్చు. ఇన్ఫెక్షన్ సపోజ్ ఉందనుకోండి, ఇన్ఫెక్షన్కి మనం యాంటీబయాటిక్స్ కానీ ఏమైనా వస్తాయి. కానీ మనం ఎక్కువ మాట్లాడే వాళ్ళు, ప్రొఫెషనల్ సింగర్స్లో, ఎక్కువ టీచర్స్లో గొంతు మీద చిన్న చిన్న గొంతులు ఏర్పడతాయి. వాటిని వాయిస్ రెస్ట్ అంటే ఎక్కువ మాట్లాడకుండా ఒక 6-7 వారాలు ఉన్నట్టయితే గొంతు రాపు లేదా గొంతు బొంగురుపోవడం తగ్గుతుంది. ఇంకా తగ్గనట్టయితే అప్పుడు మైక్రోలెరింజియల్ సర్జరీ అంటారు. దాని ద్వారా ఆ గొంతుల్ని తీసినట్టయితే గొంతు రాపు తగ్గుతుంది. మరికొంతమంది మనం పిల్లల్లో చూస్తుంటాం, 15 సంవత్సరాలు అయినా కీచు వాయిస్తో మాట్లాడుతుంటారు. సాధారణంగా 14-15 సంవత్సరాల వరకు ఆడపిల్లలది మగపిల్లలది ఒకే గొంతు ఒకేలాగా వస్తుంది. కానీ 15 సంవత్సరాల తర్వాత మగ గొంతుగాను ఆడగొంతుగాను మారుతుంటుంది. ఇలాంటి మార్పులు చేరినట్టయితే 15 సంవత్సరాల తర్వాత మగపిల్లల్లో మగ్గొంతు, ఆడపిల్లల్లో ఆడగొంతు సాధారణంగా మారుతుంటుంది. ఇది వయసులో వచ్చే చేంజెస్ అంటాం. కానీ కొందరిలో మగగొంతుకి ఆడగొంతుకి తేడా కనిపించదు. అందుకనే పెద్ద వయసులో కొంతమందిలో కీచు గొంతు వస్తుంటుంది అనమాట. మా అబ్బాయి వయసు అయింది, 17 సంవత్సరాలు అయింది, 18 సంవత్సరాలు అయింది, ఇంకా కీచు గొంతుతో మాట్లాడుతున్నాడు అని చెప్తారు. దీన్నే మీ మెడికల్ పరిభాషలో ప్యూబర్ఫోనియా అంటాం. ప్యూబర్ఫోనియా అంటే మగపిల్లలు ఆడపిల్ల గొంతులా కీచుగా మాట్లాడడం, హై పిచ్డ్ వాయిస్ అని అంటారు. దీనికి ప్రస్తుతం స్పీచ్ థెరపీ అని ఇస్తున్నారు. స్పీచ్ థెరపీ అంటే ఎలా మాట్లాడడం, ఏమేమి చేయడం ఇవన్నీ చెప్తారు. కానీ ఇంకా స్పీచ్ థెరపీతో వాయిస్ ఆ గొంతు మారకపోతే
ప్రస్తుత విధానంలో కొన్ని సర్జరీస్ కూడా పాటిస్తున్నారు. ఈ సర్జరీ వలన మళ్ళీ ఒదిగే మామూలు గొంతుని సంపాదించవచ్చు. మూడోది లాస్ట్ ముఖ్యమైనది ఏంటంటే గొంతు క్యాన్సర్. గొంతు క్యాన్సర్ వల్ల రాపు వలన ఎవరైనా వృద్ధాప్యంలో సిగరెట్లు తాగి ఆల్కహాల్ తీసుకొని నెల రోజుల కంటే గొంతు మార్పు ఉన్నట్టయితే, గొంతు రాపు ఉన్నట్టయితే ఫస్ట్ మనం అనుమానపడవలసింది గొంతు క్యాన్సర్. క్యాన్సర్ ఎగైన్ మనం పరీక్ష ద్వారా కానీ ఎండోస్కోప్ ద్వారా కానీ, ఎండోస్కోప్స్ అని వచ్చాయి నా ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్ చేయించుకోవాలి. చేయించుకుంటే గొంతు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అంటే ఆ దశలో 4 దశలు, మొదటి దశలో ఉందా, 2 దశలో ఉందా, 3 దశలో ఉందా, 4 దశలో ఉందా. ఈ 4 దశలకి వైద్యం ఏంటంటే మొదటి 2-3 దశల్లో లేజర్ విధానం వల్ల కానీ మైక్రో సర్జరీ లరింజియల్ విధానం వల్ల కానీ చేస్తారు. ఎక్కువ ముదిరినట్టయితే దానికి కరెంట్ పెట్టడం వల్ల కానీ కీమోథెరపీ అంటారు, కీమోథెరపీ వల్ల కానీ చేస్తారు. ఇలాగ డాక్టర్ దగ్గరికి వచ్చి ఏ దశలో క్యాన్సర్ ఉంది అంటే ఆ దశని బట్టి మన వైద్య విధానం మారుతుంటుంది. ఇప్పుడు ఈ గొంతు క్యాన్సర్ గురించి చెప్పారు కదా సార్, ఇప్పుడు ఇది ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఒకటి సాధారణంగా స్వరపేటిక క్యాన్సరు 40 సంవత్సరాలు దాటేవారికి, ఎక్కువగా సిగరెట్లు తాగేవారికి, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేవారికి. సింపుల్గా సిగరెట్లు తాగినా రాకపోవచ్చు, సింపుల్గా ఆల్కహాల్ తీసుకున్నా రాకపోవచ్చు. ఈ 2 కలిసి తీసుకునేవారికి గొంతు క్యాన్సర్ రావడం చాలా సహజం. ఫస్ట్ సిగరెట్ తాగేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవారు, నెల రోజుల కంటే గొంతు రాపు ఎక్కువ ఉంటే, చెవి నొప్పి ఉంటే, ఏం ఉండదు వాళ్ళకి, చెవి నొప్పి సింపుల్గా ఉంటుంది, వాళ్ళకి గొంతు క్యాన్సర్ ఉందా అని సస్పెక్ట్ చేసుకోవాలి. మనం ఈ ఎండోస్కోపుల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. ఎటువంటి వైద్యాలు ఈ గొంతు క్యాన్సర్కి అందుబాటులో ఉన్నాయి? ఒకటి సాధారణ స్థితిలో గొంతు క్యాన్సర్ స్టేజ్ 1లో ఉందంటే సర్జికల్ విధానం, రెండోది లేజర్ విధానం, మూడోది ఇంకా ఎక్కువ స్థితిలో ఉన్నట్టయితే కరెంటు విధానం, నాలుగోది కొన్ని డ్రగ్స్, కీమోథెరపీ. ఈ 4 రకాల వైద్యాలు కూడా గొంతు క్యాన్సర్కి అందుబాటులో ఉన్నాయి. స్టేజ్ని బట్టి ఒకటి సర్జరీ చేయడమా, కరెంటు పెట్టడమా, మందులు ఇవ్వడమా, ఈ 3 డాక్టర్లు డిసైడ్ చేస్తారు. విశాఖపట్నంలో ఉన్న సురేక్ష హెల్త్ పార్క్ హాస్పిటల్ డాక్టర్ బొడ్డేపల్లి శ్రీరామ్మూర్తి గారు గొంతు, చెవి, ముక్కు సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు కదా. మళ్ళీ తిరిగి వేరే అంశంలో డాక్టర్స్ టాక్లో కలుద్దాం. కీప్ వాచింగ్ CVR Health for you.